హాయ్ ఆల్. సో ఇదైతే ఐకియా వ్లాగ్ అండి. సో పార్ట్ 2. పార్ట్ 1 అయితే ఆల్రెడీ నా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను ఛానల్‌లో. సో పార్ట్ 1 కూడా చూడండి. పార్ట్ 1లో కూడా చాలా సేల్ అయితే ఉంది. ఐ మీన్ చాలా వస్తువులైతే చూపించాను ఆఫర్‌లో ఉన్నవన్నీ. సో పార్ట్ 2 కూడా బాగుంటుంది. సో పార్ట్ 2 కూడా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో చాలా కలెక్షన్ అయితే వచ్చింది అండ్ అన్నీ కూడా స్టార్టింగ్‌గా 60 రూపీస్, 50 రూపీస్. సో ఆ రేట్‌లో కూడా ఉన్నాయి. అండ్ సెరామిక్ బౌల్స్ ఉన్నాయండి. లాస్ట్‌కి చూపిస్తాను. సో ఒక్కటి వచ్చి 69 రూపీస్. చాలా బాగున్నాయి ఆ సెరామిక్ బౌల్స్ కూడా. తెలుసు, ఇన్ కేస్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. సో ఐకియాలో ఏంటంటే మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయండి. సో నార్మల్‌గా మన ఇవి డ్రెసెస్, చెప్పులు ఇలాంటివి అయితే ఉండవు. కానీ ఓన్లీ ఇంట్లో కావాల్సినవన్నీ అంటే లివింగ్ ఏరియాలోకి బెడ్రూమ్‌లోకి కావాల్సిన బెడ్ షీట్స్, బెడ్స్ అండ్ కిచెన్‌లో కావాల్సిన వస్తువులన్నీ కూడా ఉంటాయి ఐకియాలో. అండ్ ఎక్కడ లేని డిజైన్స్ అయితే ఉంటాయండి ఐకియాలో, యూనిక్ డిజైన్స్. సో మనం తిరిగేటప్పుడు అక్కడ యారో కనిపించింది చూసారా? యారోని ఫాలో అవుతూ వెళ్తేనే మనం ఎగ్జిట్ వరకు వెళ్తాము అండ్ అన్నీ కవర్ చేస్తాము. యారోని కానీ ఫాలో అవ్వకపోతే మాత్రం తిరిగిన చోటే మనం 10 సార్లు తిరుగుతాము. స్టార్టింగ్ 100 రూపీస్, 150 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంది. సో మ్యాట్స్ అన్నీ ఉన్నాయి. లైక్ చాలా రకాలు ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి చూసారా? సో అవర్ లోయెస్ట్ ప్రైస్ 149 అలా పెట్టారు అక్కడక్కడ. సో లాంగ్ మ్యాట్స్ ఉన్నాయి, షార్ట్ మ్యాట్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా. సో ఈ సెక్షన్ మొత్తం మ్యాట్సే ఉన్నాయి చూసారా? మ్యాట్స్ అండ్ సమ్ డస్ట్‌బిన్స్. సో అలా. అండ్ ఇక్కడ 149కి బాక్స్ విత్ లిడ్ అంట. సో బాక్సెస్ అయితే ఉన్నాయి సెట్ మొత్తము. అండ్ ఇలా గ్లాస్ జార్స్, గ్లాస్ బాటిల్స్ అన్నీ ఉంటాయండి. యూనిక్ పీసెస్ మనకు బయట తొందరగా దొరకవు. సో అక్కడ రాసింది చూసారా? కార్కెన్ 199 అని. సో అవి కూడా గ్లాసెస్, బౌల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ 49 రూపీస్కి సిజర్స్ అంట అండి. సో చిన్న సిజర్ ఉంది, మినీ సిజర్. సో మినీ ఏం లేదు కానీ మీడియం సైజ్లో ఉంది. 49 రూపీస్. సో ఇలా అన్నీ ఉన్నాయి అండ్ అన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో అయితే ఉన్నాయి. సో పార్ట్ 1 చూడండి. పార్ట్ 1లో కూడా నేను చాలా క్లియర్గా చూపించాను. అండ్ ఇక్కడ కనిపించేది కూడా లంచ్ బాక్స్ అండి. అది డాగ్ ఫేస్ షేప్లో ఉంది చూసారా? అది. అండ్ ఇవి కూడా బౌల్స్ 149 అంట విత్ లిడ్. సో పెద్ద బౌల్స్ అండి, స్టోరేజ్ కంటైనర్స్.
అండ్ చిన్న చిన్న గ్లాసెస్. అండ్ ఇక్కడ 90 రూపీస్కి ఇదేదో ఉంది సంథింగ్ జార్ అనుకుంటాయా. సో మనం నార్మల్గా పెప్పర్ సాల్ట్ ఇవి స్టోర్ చేసుకునే జార్స్. సో అన్నీ కూడా ఇలా 50 నుంచి స్టార్ట్ అయితే ఉన్నాయి. 50 నుంచి ఇంకా థౌజండ్స్లో కూడా ఉన్నాయి. అండ్ అన్నీ ఉన్నాయండి A to Z. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. అండ్ ఇక్కడ బౌల్స్ 99 రూపీస్ అంట, సమ్ స్టోరేజ్ బౌల్స్. సో ఇలా అండ్ టీ పైస్ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూడలేదు, కానీ ఇప్పుడు రీసెంట్గా వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ రేట్ అయితే అనిపించాయి. సమ్ 1000 రూపీస్ 1100 రూపీస్ కూడా టీ పై అయితే ఉంది. సో ఇక్కడ 279 రూపీస్కి అయితే మంచి ఫైబర్ గ్లాస్ బౌల్స్. సో చూసారా, స్టోరేజ్ బౌల్స్. సో 279 అంట. సో చాలా బయటతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ అండి ఇక్కడ. సో మనం వేడి గిన్నెను పట్టుకోవడానికి నార్మల్గా ఇంట్లో అయితే ఏదైనా క్లాత్ అలా యూజ్ చేస్తాం కదా. సో అలా యూజ్ చేయడం వల్ల చాలా డేంజర్ అవుతుంది ఒక్కొక్కసారి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా ఇవి కూడా ఉన్నాయండి, హ్యాండ్కి గ్లౌజెస్ లాగా. సో ఇవి మనం 2 హ్యాండ్స్కి వేసుకొని వేడి గిన్నెను పట్టుకోవచ్చు కూడా. సో వంట చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి, వంట చేసేటప్పుడు. అండ్ వంట చేసి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి కూడా. ఎందుకంటే ఆ క్లాత్ని వాడడం వల్ల ఒక్కొక్కసారి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతాయండి. ఐకియాకి వెళ్ళి మాత్రం కంపల్సరీ కొనుక్కోండి అండి. అవి మెయిన్గా గర్ల్స్కి, సో లేడీస్కి బాగా యూజ్ అవుతుంది. సో కిచెన్లో ఐటమ్ కదా. సో అండ్ ఇక్కడ ఇలా డిస్పెన్సర్, సోప్ డిస్పెన్సర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అండ్ అన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో అయితే ఉన్నాయి. అండ్ ఇలా సెట్ లాగా ఉంటుంది. అండ్ మనం ఇంకా పెద్ద వస్తువులు ఏమైనా కొనుక్కోవాలంటే దాని మీద నంబర్ అయితే ఉంటుందండి. సో ఆ నంబర్ని తీసుకొని వెళ్ళి, సో కింద లాబీ లాగా ఉంటుంది, గోడౌన్ లాగా. సో అక్కడికైతే వెళ్ళి అది కూడా చూపిస్తాను. అక్కడికైతే వెళ్ళి నంబర్ చూసుకొని అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం ఇవే ఉన్నాయండి. సెరామిక్ బౌల్స్, సెరామిక్ మరి అదే మెటీరియల్లో కూడా తెలియదు. సో బౌల్స్, ప్లేట్స్ అన్నీ కూడా ఈ సెట్లు ఉన్నాయి. సో ఇలా కాఫీ మగ్స్ కూడా చాలా బాగున్నాయండి. కాకపోతే లైక్ 2-3 తీసుకోవాలనుకుంటే లైక్ పేర్ లాగా ఉన్నాయి. సో ఇండివిజువల్గా కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏదో ఉంది. సో ఇది బాటిలో లేకపోతే స్ప్రే ఆర్ ఏదో ఉంది. సో ఇక్కడ బౌల్స్ కూడా ఉన్నాయి. సో ఈ సెక్షన్ మొత్తం బౌల్స్, ప్లేట్స్ ఇవే ఉన్నాయండి. మొత్తము వైట్ కలర్, ఎక్కువ వైట్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే చాపింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో కంపల్సరీ అది మాత్రం తీసుకోండి ఐకియాకి వెళ్ళినప్పుడు. సో చాపింగ్ బోర్డ్స్ చాలా యూజ్ అయితే అవుతాయి కిచెన్లోకి. సో వుడెన్ చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి. సో సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయి చాపింగ్ బోర్డ్స్. అవి కూడా సమ్ 200-150 అలానే ఉన్నాయండి. సో ఇక్కడ 149కి బౌల్ సెట్. సో చాపింగ్ బోర్డ్స్ చూడండి ఇక్కడ ఉన్నాయి, చూసారా చాపింగ్ బోర్డ్స్ అవన్నీ వుడ్వి. అండ్ ఇక్కడ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. సో చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి, అలా ఉన్నాయి. సో ఇవేమో మొత్తం పెద్ద ఆర్టిఫిషియల్ ప్లాంట్స్.
సో రియల్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి. సో బికాజ్ రియల్ ప్లాంట్స్ని మనం మెయింటైన్ చేయలేం కదండి, అలాంటి వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ కూడా లోపల అయితే అసలు రావు. సో ఇండోర్గా ప్లేస్ చేయాలనుకుంటే మనం రియల్ ప్లాంట్స్ ఎలాగో ఉండవు కాబట్టి ఇలాంటివి కొన్ని పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ ఇంకెప్పటికీ లైఫ్ లాంగ్ అలానే ఉంటాయి కదా. సో జస్ట్ ఏమైనా డస్ట్ పడితే క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం ప్లాంట్స్కి గార్డెన్కి కావాల్సిన వస్తువులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇందాక చెప్పాను కదండి, సో మనం పైన అవి లైక్ నంబర్ నోట్ చేసుకొని ఇక్కడ కిందకు వచ్చి అయితే తీసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇలా నీట్గా సర్దేసి ఉంటాయి. సో మనము చూసుకోకపోయినా అక్కడ ఉంటారు వర్కర్స్, వాళ్ళని అడిగినా కూడా వాళ్ళే చూసిస్తారు. సో ఇలా మొత్తం నీట్గా సర్దేసి ఉన్నాయి చూసారా. సో గోడౌన్ లాగే ఉంది. సో ఇంకా స్టోరేజ్ ప్లేస్ లాగా ఇది. సో మనం పైన నంబర్ నోట్ చేసుకుని ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు బికాజ్ ఆల్రెడీ ప్యాచెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇలా చిన్న చిన్న స్పాంజ్ బాల్స్ కూడా 249 రూపీస్ ఆర్ సంథింగ్ ఎంతో ఉంది ఒకటి. సో ఇలా ప్లే మొత్తం టాయ్స్ కూడా ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. అండ్ టీ పైస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో అయితే ఉన్నాయండి ఐక్యాలో. సో ఈ సెక్షన్ మొత్తం టాయ్ సెక్షన్. సో సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. సో చూసారా చిన్న చిన్న టాయ్స్ అన్ని చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి. అండ్ నేను ఫస్ట్ పార్ట్లో చూపించిన దాంట్లో అయితే రూమ్ ఆర్గనైజేషన్ అలా అన్నీ చూపించానండి. లివింగ్ రూమ్, బెడ్రూమ్, బాల్కనీస్ అన్నీ. సో ఫస్ట్ది కూడా చూడండి. సో స్టార్టింగ్లోనే ఉంటుందండి నా ఛానల్ ఓపెన్ చేయగానే ఐకియాది. సో దాంట్లో కూడా కంపల్సరీ చూడండి, చాలా బాగుంది ఆ వ్లాగ్ కూడా. అండ్ దాంట్లో కూడా ఇంకా దీనికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదైతే ఈ సెక్షన్ మొత్తం ఇలా లైట్స్, మొత్తం బల్బ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్లో. సో ఇలా ఐకియాలో ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. సో నేను చెప్పినట్టు యారోని ఫాలో అవ్వకుంటూ వెళ్ళాలండి. సో యారోని ఫాలో అయితేనే మనము వెళ్ళగలుగుతాము, లేకపోతే ఏదో ఒకటి అయితే మిస్ అవుతాము. యారోని ఫాలో అయితే ఏంటంటే ప్రతి ఒక్కటి కవర్ చేస్తాము. కింద యారోస్ అయితే మనకి రాసేసి ఉంటాయి, ఇలా లైట్ ఫామ్లో ఉంటాయి యారోస్. సో యారోస్ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ చూసారా కనిపిస్తుంది యారో. సో దాన్ని ఫాలో అవుతే మనము ఎగ్జిట్ వరకు వెళ్తాము అన్నీ కవర్ చేసుకొని. సో ఇంక్లూడింగ్ ఫుడ్ దగ్గర కూడా. సో మొత్తం కవర్ చేసుకుని అక్కడి వరకు అయితే వెళ్తాము. యారోని ఫాలో అవ్వాలి తప్పకుండా. సో ఇన్కేస్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. సో ఆల్రెడీ ప్రీవియస్గా వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇక్కడ మొత్తం పిల్లోస్, బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూసారా బెడ్స్ కూడా ఉన్నాయి. సో డబల్ బెడ్స్. అండ్ ఇక్కడ బెడ్ ట్రే ఉంది. చిన్న చిన్న టేబుల్స్, చిన్న స్టూల్స్. అండ్ ఈ గ్రీన్ కలర్ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయండి. సో గ్లాస్ బాటిల్స్ అవి. అండ్ ఈ పక్కన సమ్ నాప్కిన్స్, కర్చీఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా ఈ మొత్తం ల్యాంప్స్. సో ల్యాంప్స్ ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి అయితే ఉన్నాయి.
రూపీస్ నుంచి ఇంకా 1000 అలా ఎక్కువనే ఉన్నాయి. అండ్ బెడ్స్‌లో టీపాయ్స్‌లో ఇవన్నీ కూడా చాలా ఆఫర్‌లో ఉన్నాయండి. సో, ఇన్ కేస్ ఎవరైనా బెడ్స్ కోసం, టీపాయ్స్ కోసం తక్కువ రేట్‌లో అయితే వెతుకుతుంటే మాత్రం ఐకియాకైతే విజిట్ చేయండి. మీరు ఇన్ కేస్ కొనకపోయినా కూడా మీకైతే ఒక ఐడియా వస్తది. అండ్ మంచిగా బాల్కనీస్ కూడా చాలా బాగున్నాయి. అంటే బాల్కనీ డెకరేషన్ అదంతా కూడా ప్లాంట్స్‌తో ఉంది. సో, అలా కొత్త కొత్త ఐడియాస్ అయితే వస్తాయి మనం విజిట్ చేయడం వల్ల. సో, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్‌లో అయితే ఉన్నాయండి ఐకియాలో. సో, ఈ ఐకియా అనేది ఎక్కడుందో తెలుసు కదా మీకు. ఇన్ కేస్ తెలియకపోతే రాయదుర్గ మెట్రో స్టేషన్ దిగగానే రోడ్ క్రాస్ చేయగానే ఉంటుందండి ఆపోజిట్‌లోనే. సో, మనకి గూగుల్‌లో కూడా ఐకియా అని టైప్ చేస్తే వస్తది. సో, ఇన్ కేస్ నా వ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.